నిజమైన అర్హులకు మోడల్ కాలనీలో ఇళ్లకు కేటాయిస్తున్నామని, అనర్హులకు తీసేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గ్రామ సభ ద్వారా అర్హులకు ఇళ్లను కేటాయించాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. రెవెన్యూకు ట్రాన్స్ఫర్ చేయాలి అంటే అది సాధ్యంతో కూడుకున్న పని కాదు. ఆనాడు తన హౌసింగ్ మంత్రిగా ఉండి లీగల్ గా అనేక సమస్యలున్నా ఆ సమస్యలన్నిటినీ పరిష్కరించి ఆ రోజుల్లోనే 18 నుంచి 20 కోట్లు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి త్రూ కోర్టు ద్వారా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి ఆ స్వామివారి అకౌంట్ లో జమ చేసి సుమారు 100 ఎకరాల భూమిని, అటు పక్క 78 ఎకరాలు, ఇటు పక్క 32, 33 ఎకరాల భూమి, 110, 109 ఎకరాల భూమిని రెవెన్యూ శాఖకి ట్రాన్స్ఫర్ చేయించుకొని మళ్ళీ ఆ ల్యాండ్ ని హౌసింగ్ డిపార్ట్మెంట్ కి అలొకేషన్ చేసుకున్న అంత సమర్థవంతమైన నాయకుడు మీ ఎమ్మెల్యే గారు, మన మంత్రి గారు. అయితే దురదృష్టవశాత్తు ఇచ్చిన తెలంగాణ ఇందిరమ్మ రాజ్యంలో చేయటానికి పరిపాలకుల్లా కాదు, మేము మీ సేవకుల్లా మేమందరం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నాను.